హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవీఎం ట్యాంపరింగ్ ప్రజెంట్ మన రాష్ట్రంలో హాట్ ఇష్యూ. ప్రజల్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అయ్యిందా లేదా, ఒకవేళ అయితే నెక్స్ట్ ఏంటి, ఇలా నాకు ఒక సొల్యూషన్ అనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ఏంటంటే వైసీపీ ప్రైవేట్ రీపోల్. అంటే లాస్ట్ ఎలక్షన్స్లో వైసీపీ గెలుస్తామని బలంగా నమ్మిన 3-4 నియోజకవర్గాల్లో ప్రైవేట్గా పోల్ కండక్ట్ చేయటం, పేపర్ బ్యాలెట్ యూజ్ చేసి మొన్న ఎలక్షన్స్లో ప్రజలు ఎవరికైతే ఓటేశారో మళ్ళీ అలానే రిపీట్ చేయండి అని చెప్పి కండక్ట్ చేసి ఆ పోల్ కౌంట్ చూడటం. ఒకవేళ అది లాస్ట్ ఎలక్షన్ లాగే రిపీట్ అయితే ట్యాంపరింగ్ జరగలేదు, అసలు ఇది పనికిరాని ఇష్యూ. ఒకవేళ రివర్స్ వచ్చిందనుకోండి, అప్పుడు వైసీపీ గట్టిగా పోరాడవచ్చు, కోర్టులో కూడా ఈ డేటా చూపెట్టవచ్చు, సిబిఐని అప్రోచ్ అవ్వచ్చు. సో ఏదేమైనా ఈ ఇష్యూ అనేది ఇలా 5 years డ్రాగ్ అయ్యింది కానీ బయటికి రానియరు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్లీ షేక్ అయ్యే ఇష్యూ. ఒక కంట్రీలో ప్రజాస్వామ్యాన్ని ఇట్లా మోసం చేశారు అని, ప్రజల ఓట్లకి వాల్యూ లేదు అని. సో కనీసం వైసీపీ వాళ్ళు ఈ రీపోల్ చేసుకుంటే ప్రైవేట్గా వాళ్ళు గట్ ఫీలింగ్తో ఉండొచ్చు, ఈ ప్రభుత్వం మాదే, ఈ ప్రభుత్వం వీళ్ళ మోసం చేసి గెలిచారు అని. సో ఏదేమైనా ఇది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ ఇంకా ఆర్థికంగా వెనకబడిపోతుంది. ఈవెన్ ఏమైనా పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా థింక్ చేస్తాయి ఇట్లా ఈ ఇష్యూ వల్ల. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రాకి ప్రత్యేక హోదా రావాలి, ఆంధ్ర డెవలప్ అవ్వాలంటే. సో ప్లీజ్ సపోర్ట్ ప్రత్యేక హోదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నెక్స్ట్ ఎలక్షన్స్కి పేపర్ బ్యాలెట్ యూజ్ చేయడం బెటరు. ఈ ఈవీఎం ట్యాంపరింగ్లు ఇలాంటి ఇష్యూస్ ఏమి లేకుండా ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్లో పేపర్ బ్యాలెట్ యూజ్ చేస్తున్నారు. అలానే మన దగ్గర కూడా పేపర్ బ్యాలెట్ ప్రిఫర్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం. మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. వైసీపీ కూడా సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, కానీ ఎలక్షన్ కమిషన్ సరిగా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ఈ ఇష్యూ అట్లా డ్రాగ్ అవుతుంది. షేర్ చేయండి ఈ వీడియోని, ఎవరైనా వైసీపీ వాళ్ళు చూస్తే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఆంధ్ర డెవలప్మెంట్ ఫర్ మోర్ వీడియోస్.